సిద్ధ్యర్థము మన సూర్యమండలం నుంచి భూమండలం వరకు అంట దోషంగా మనము ఇంకా గోధుమల ధాన్యాన్ని తీసుకుంటాం. వాటిలో ఎన్ని గింజలు ఉన్నాయో చెప్పగలుగుతారా? ఇంత సంఖ్యా ప్రమాణం కొద్ది ఉన్నాయని చెప్పలేం కదా. అటువంటి గోధుమ కుంపలు భూమండలం నుండి సూర్యమండలం వరకు పెడితే ఎన్ని గింజలు ఉన్నాయో దానికి 10 రెట్టింపుల సత్ఫలితం మాత్రం ఏ దానం ఇస్తుందయ్యా అంటే కన్యాదానం మాత్రమే. అందుకే జీవితంలో ఎటువంటి దాన కర్మం చేసినా చెయ్యకున్నా మాత్రము కన్యాదానం నిశ్చయంగా చెయ్యాలి. చక్కగా పద్ధతి కొద్ది చెయ్యాలన్నటువంటి శాస్త్రాన్ని మన హిందూ ధర్మ సాంప్రదాయం మాత్రంలోనే చెప్తుంది. కన్యాదానం చేసేటప్పుడు బంధువులందరినీ పిలుచుకుంటాం. దేని కొరకు? అయ్యా నేను వివాహం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, వచ్చి కల్లారా చూడండి అన్నటువంటి వచనం ద్వారా పిలుస్తామా? లేదు. నేను ఇవాళ చాలా ఉత్తి కార్యాన్ని ఇంకా అధికంగా చేసేటువంటి ఆశీర్వాద ఫలితాన్ని కల్పించండి అన్నటువంటి సంకల్పం. ఎప్పటికైనా కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతం అంటే కన్యనే సీతా అమ్మవారే. కనకం అంటే దేన్ని అంటారు? వజ్రం అంటారు కదా. కనక సంపన్నాం కనక ఆభరణయుతం మొత్తం కనక ఆభరణంతో యుక్తంగానే ఉన్నది అమ్మవారి శరీరమే. దాస్యామి విష్ణవే తుభ్యం ఎప్పటికైనా సరే నీకు దాసోహంగానే ఉంటది. అప్పుడే నీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది ఆ సీతా అమ్మవారు కల్పిస్తారు. కాబట్టి అమ్మవారికి తగినటువంటి కన్యాదాన ఫలితాన్ని సీతారామచంద్ర స్వామి వారికి చెప్పేసరికి వాటి ద్వారానే అమ్మవారు సీతారామచంద్ర స్వామి సంపూర్ణంగా సంతృప్తి పడి ఆ కన్యాదానాన్ని స్వీకరించారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. కన్యాదాన నక్షత్రాల అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. అయ్యా గట్టి మీద ఒక్కసారి. కన్యాదాన ముహూర్త సమయే సూర్యాది నవగ్రహాణ అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. హర నమ పార్వతీ పతయే. హర నమ పార్వతీ పతయే. గట్టిగా చెప్తలేరు. యథాశక్తి సంభావిత కన్యాదాన సంకల్పాంగత్వేన తాంబూల ద్రవ్య దక్షిణాదానం తుభ్యమహం సంప్రతతే నమః. సీతారామచంద్ర భగవానికి హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ హర. ఇప్పుడు స్వామివారికి మాంగళ్య కంకణం మాంగళ్యం యోత్రం యొక్క పూజా అర్చన అయిన తర్వాత తదుపరి స్వామివారికి మంగళాష్టకాల ద్వారా సుముహూర్త వేళ, దాని తర్వాత మాంగళ్య యోక్త ధారణ అనేది కార్యక్రమాన్ని చేస్తారు. అందరు కూడా ఒక్కసారి శ్రీరామనామ స్మరణ చేద్దాము చక్కగా. అండి శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఇక్కడ నుంచి పట్టుకుంటే బయట వరకు అయితే నాకు తెలిసి ఒక 1000 మంది ఉన్నారు కావచ్చు. కానీ 10 మంది పాడుతున్నట్టే వినిపిస్తుంది. ఆ 1000 మంది పాడుతున్నటువంటి సంకల్పం వినిపించడం లేదు. ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ
ప్రతి ఒక్కరు కలిసి కొట్టినట్టు వినిపించాలి. అది ఒక మంచి ధ్వనిగా మారి మనం చెప్పేటువంటి భజనకు ఒక మంచి సంగీతాన్ని అర్పించాలి. ఆ విధంగా చప్పట్లు కొట్టాలి, దాంతో పాటుగా నామస్మరణ పాడాలి. ఒక్కోళ్ళు ముందు, ఒక్కోళ్ళు వెనుకల, ఒక్కోళ్ళు మధ్యలో. వరుస అనేది కరెక్ట్ సమాన ప్రమాణంగా వెళ్తలేదు. ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ ముహూర్తం దగ్గరలో ఉన్నాము. సమయం స్వామివారికి చాలా సువాసనం అవుతుంది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ధరించేటువంటి మాంగళ్య కంకణ స్వరూపంలో ఉండేటువంటి మాంగళ్య గౌరీ పూజ పితు కార్యాన్ని ఆరంభం చేస్తున్నాను. అందరు కూడా నండి. మమ గృహే సకల సౌభాగ్య సిద్ధ్యర్థం మాంగళ్య కంకణ అధిష్టాన దేవత పూజార్చనంచ కరిష్యే. మాంగళ్య కంకానికి అధిష్టానంగా ఉండేటువంటి గౌరీ సమేతంగా షోడశ మాతృక దేవతలందరినీ కూడా మనసులో చక్కగా ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోండి. ఓం గౌరీ పద్మాసతి మేధా సావిత్రీ విజయా జయ దేవసేనా స్వధా స్వాహ మాతరో లోకమాతరః తుదిః పుష్టితదా తుష్టి ఆత్మనకులదేవత బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ ఇంద్రాణీ చాముండా సప్తమాతృకః. అస్మిన్ మాంగళ్య కంకణాధిష్టాన దేవత గౌర్యాది షోడశమాతృకా దేవతా సమేత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీ దేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఆసనార్థం నవరత్న సున్నిర్మహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. మాంగళ్య కంకణాధిష్టాన దేవతాభ్యో నమః. పాద్యం సమర్పయామి, హస్తజోః అర్ఘ్యం సమర్పయామి, ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా శ్రీ గౌరియై నమః లేకుంటే శ్రీమాత్రే నమః మంత్రాన్ని జపం చేస్తూ ధ్యానం చేస్తా ఉండండి. పాద్యం సమర్పయామి మాంగళ్య కంకణాధిష్టాన దేవతాభ్యో నమః. अर्घ्यं समर्पयामि मांगल्यकंकणाधिष्ठान देवताभ्यो नमः। मुखकमले आचमनीयं समर्पयामि मांगल्यकंकणाधिष्ठान देवताभ्यो नमः। औपचारिक स्नानं समर्पयामि पापोधिष्ठामयो भवस्तानवोढ्यदादनामहेरणाय दक्षिणे यो वश्यवटमोदधातस्य भारेते हनावधे मातरः तस्मारङ्गवामो दक्षिणाय जन्मधः आपोदन यथादनः शुद्धोदकस्नानं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्थे अक्षरान् समर्पयामि यज्ञोपवीतार्थे पवीतार्थे अक्षरान् समर्पयामि श्रीगन्धचन्दनं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थं सकलाभरणीयार्थम् अक्षतान् समर्पयामि अहिर्वभोगे पर्येति बाहूजाजाहेतिं परिबाधमानः हस्तस्थो विश्वामिनाय विद्वान् सम्परिपाद विश्वदः या गुङ्गूर्यासनीद्वारी याराकाया सरस्वतीः इन्द्राणी वक्वभूतये वृणानीं स्वस्तये माङ्गल्यकङ्कणाधिष्ठान देवताभ्यो नमः। सर्वोपचं दर्शयामि धूपदीपान् शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम्
मांगल्यकंकणाधिष्ठान देवताभ्यो नमः धूमाग्रापयामि स्थापित प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान्ते तथा आचमनीयं समर्पयामि नैवेद्यं शुष्कफल निवेदनं समर्पयामि ताम्बूलादि हिरण्यवत् दक्षिणार्थं अक्षरान् समर्पयामि मंगल नीराजनम कठिन सर्वशक्ति धीमहि तन्नो देवी प्रचोदयात् मंत्रपुष्पाक्षतान् समर्पयामि प्रदक्षिण ध्यान नमस्कारान् समर्पयामि अनया ध्यानमुदा मांगल्यकंकणाधिष्ठान देवता उपचार पूजयेन भगवान् सर्वात्मकः सर्वं शीतफलं परमेश्वरस्य प्रेणातो अदंग मंगल अष्टकानिं पठित्वा अయ్య బ్రాహ్మణోత్తమ రావాలే స్వామివారికి మంగళ శాసనాలు ఇప్పుడు స్వామివారికి సుముహూర్త వేళ చక్కగా స్వామివారికి సుముహూర్తం చదివేసి అక్షంతలు సమర్పించిన తర్వాత మాంగళ్యోక్త కంకణాన్ని ధారణం చేయడం జరుగుతుంది. అయ్యా గోవింద్ మహారాజ్ గారు ఇద్దరు బ్రాహ్మణులు ఎవరైనా రావాలి. గోవింద్ త్రిపాఠి జీ స్థానంలో ఉండేసి స్వామివారికి నేను అక్షంతలు సమర్పించేటప్పుడు చప్పట్లు కొట్టండి. చివరికి మళ్ళీ తర్వాత లేచిన తర్వాత స్వామివారి దగ్గర మీరు అక్షంతలు సమర్పించాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే దైవతా స్వరూపంగా ఉన్నటువంటి ప్రతిమకు అక్కడి నుండి అక్షంతలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితం ఇవ్వడు. ఇక్కడికి వచ్చేసి దగ్గర పాదస్థానంలో మీరు అక్షంతలు సమర్పించినట్టయితే తత్సిద్ధి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ ఈ క్రతు కార్యాన్ని చేయాల్సిందిగా విజ్ఞప్తి. తదేవలగనౌ సుదినౌ తదేవా తారాబలము చంద్రబలము తదేవా విద్యా దైవ బలము తదేవా లక్ష్మీపదే ప్రియగో స్వరామి సావధాన సుముహూర్తే సావధాన దేవతా సావధాన. హే రామ పురుషోత్తమ నరహరి నారాయణ కేశవ గోవింద గరుడధ్వజ గుణనిధే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠ చరాచరపదే విపదే లక్ష్మీపదే పాహి మా
यस्वा स्वस्तेन पूषा विश्ववेदा स्वस्ति नो रिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु कल्याणो कमनीय कोमलकरै आद्राक्षतारोपणो कन्यादान पुरस्सुरं सुरगुरो विप्राशिषानुग्रहो बाह्योर्कङ्कणबन्धनं दशगुणो माङ्गल्यसूत्रान्वितौ सीता राघवयोर्विवाह समये कुर्यात् सदा मङ्गलो सुमुहूर्ते गङ्गा सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया चरमोवती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता गए समुद्र सहिता कुर्यात् सदा मंगलो सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान चिंतन सावधानानि स्वामिवारिकी शुभमुहूर्तौ स्वस्ते स्वस्तेति सहस्राणां भूतदैवत्यानां पुरुहूत भूतमहा दशदंड दिशाधरपानिश्चर समीर वैश्वश्रवणशेषशेखराणाम् आयुष्मदस्य कमलाकरस्य सकल दुरित निवारकस्य लक्ष्मीनारायणस्य आद्यन्तभीतस्य गौरी मनोवल्लभस्य तेजोवस्त्यस्य वितोः प्रज्ञागुरुसुरगुरोः सर्वशुभफलादायकस्य पुष्पनायकस्य सत्यनायकस्य योगो सुसूर्ययोर् चन्द्रयोर्ताराबलम् सर्वे ग्रहा शुभारेकादशस्थान फलावाप्तिरस्तु गट्टिगा చెప్పండి ప్రవందే రాజావరణ ప్రవందే మనస్పతి గట్టిగా చెప్పండి చెప్పండి స్వామివారి యొక్క సుముహూర్త తదుకార్యాన్ని అయ్యా ఎవరు కూడా దయచేసి వేయకూడదు. దయచేసి చెప్పింది సమయాన్ని సంకల్పాన్ని పాటించండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు భగవంతుడు అక్షంతలు వేయడానికి. మరి కాసేపట్లో సుముహూర్తమైంది కదా, స్వామివారికి మాంగళ్య కంకణాన్ని అందరూ కూడా ఈ మాంగళ్య కంకణాన్ని అక్కడి నుంచే స్మరణ చేస్తూ నమస్కారం చేయాల్సిందిగా కోరుతున్నారు. మాంగళ్య కంకణాన్ని ధ్యానం చేసి నమస్కారం చేయండి. ఓం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై.
కోరుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు చక్కటి నామస్మరణ చెప్తేనే మాత్రం నేను పుష్పమాల ధారణ చేసుకుంటాను సీతమ్మ వారితో నవ్వుకుంటా అంటున్నారు. అయితే మీరందరూ కూడా నామస్మరణ చేతుల ద్వారా చక్కగా చప్పట్లు కొడుతూ చేశారనుకోండి, స్వామివారు తొందరలో పుష్పమాల ధారణ చేసుకుంటారు. ఒకవేళ నెమ్మదిగా మెల్లగా చెప్పారనుకోండి, ఇంకా పెరుగు స్వామివారు ఇంకా వీక్షిస్తూనే ఉంటారు. చెప్పండి, మీరు ఎంత గట్టిగా చెప్తే అప్పుడే నేను చేసుకుంటా అన్నటువంటి సంకల్పం చేస్తారన్నమాట. అయితే ఎటువంటి సందేహపడకుండా స్వామివారి పుష్పమాల ధారణ సమయంలో చక్కగా సంకీర్తనని అందరూ కూడా స్మరణ చేస్తూ ఆ పుష్పమాల ధారణ కటుకార్యాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ చప్పట్లు అట్లా కొడతలేరు. ఏదో అయ్యగారు ముంగట చప్పట్లు ఆడించాలన్నది ఆడిస్తున్నారు కానీ గట్టిగా భక్తి భావనతో మరియు భక్తి స్వరణతో చేస్తలేరు. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, శివ శివ శంకర హర హర శంకర, నారాయణ 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 కూర్చోండి. హర హర నమ పార్వతీ పతలే, హర నమ పార్వతీ పతలే, హర హర మహాదేవ.
सुमुहूर्तकाले सूर्यार्यमग्रहाण परिवार देवता श्री सीतारामचंद्र स्वामी सपरिवार देवताभ्यो नमः। नैवेद्यं समर्पयामि, ताम्बूलं समर्पयामि, हिरण्यवदक्षिणा समर्पयामि। अथ मंगल नीराजनं मंगलहारति पట్టుకోండి అమ్మ, కూర్చొని పట్టుకోండి. గోవింద పాటి గారు, అయ్యా గోవింద పాటి గారు హారతి పట్టుకోండి. हिरण्य पात्रं मधोपेन्द्रधारी मधुयो सानी एकदा ब्रह्मणो महरति एकदैव जन्मात्मा विश्वदेवो दधाति नीराजनो ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संग
दुख विनसे मन का स्वामी दुख विनसे मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे स्वामी दे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण गाओ मैं किसकी स्वामी शरण गाओ मैं किसकी तुम बिना आनंद दूजा प्रभु बिना आनंद दूजा आश करो मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर बाल ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन कर मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश एक अघोतर सबके प्राणपति स्वामी सबके प्राणपति किसा विदा मिलो दयावे किसा विदा मिलो दयावे तुमको मैं तुम थी ओम जय जगदीश हरे तुम हो एक अघोतर सबके प्राणपति स्वामी सबके प्राणपति किसा विदा मिलो दयावे किसा विदा मिलो दयावे तुमको मैं तुम थी ओम जय जगदीश हरे दीन बंधु दुख हरता तुम्हारा ठग मेरे स्वामी तुम्हारा ठग मेरे अपने हाथ बढ़ाओ अपने शरण लगाओ द्वार बड़ा तेरे ओम जय जगदीश हरे विदय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे तन मन धन सब कुछ है तेरा स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे भगवान की पवन पुत्र वीर हनुमान की राजा रामचंद्र भगवान की सीता माता की लक्ष्मण भगवान की हर नम पार्वती बदले हर हर महादेव हर शिव शंकर भगवान की స్వామివారికి చక్కగా నీరాజన సేవ అత మంత్ర పుష్పము నిల్చోండి చేతిలో పూ సెల్లులు
తస్య ప్రకృతిలీల సమర్పయామి. అందరూ కూడా మనసులో ప్రదక్షిణాలు చేస్తున్నట్టు ఏమైతుంది గంట यथाशक्ति कल्याण महोत्सव पूजा अर्चनेन भगवन् नाम स्मरणेन संकीर्तनेन एतत् फलं परमेश्वर देवता दिव्य चरणारविन्दा प्रजा परिपालयन्तान् न्यायेन मार्गेण ओम ब्रह्मणे शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु धर्मस्य विजयो अस्तु अधर्मस्य नाशोऽस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गोदेवता संरक्षणोऽस्तु भारत माता की सत्य सनातन हिंदू धर्म की नमः पार्वती पतये शिव शंकर भगवान की ఎవరు కూడా స్టేజ్ మీద ఎక్కమెంట్ తయారు చేసి ప్రతి ఒక్కరు స్టేజ్ దగ్గర వచ్చినాకనే అక్షంతలు వేయండి. అదేవిధంగా ఈరోజు శ్రీ అయితే శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణంలో ఇంత ఘనంగా ఈరోజు రోహిణామూల సంవత్సరంలో పునర్వసు నక్షత్రం ఉన్న భక్తుల ద్వారానే ఇది సంభవం అవుతుంది. అదేవిధంగా మనకు
భక్తులు ఎవరైతే సహకరించారో ఆ పేర్లను నేను కొద్దిగా ఇక్కడ మండపంలో చెప్తాను. అందరూ వినాలి ఒకసారి. మారా ప్రభుస్వామి గారు, మారా ప్రభుస్వామి 5,000 రూపాయలు మన శ్రీ బాలహనుమాను సీతారామ కళ్యాణం వారికి సమర్పించారు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి ప్రభుస్వామి వారికి. అదేవిధంగా స్వామివారి రథయాత్రలో సహకరించిన వారు డీజే నాగరాజ్ గారు తమ డీజే వల్ల స్వామివారి కాలనీ వాసులందరికీ ఇంటికెళ్ళి బయట మంగళహారతితో సహా ఆవాహన వేదిక ఇచ్చారు. కావున డీజే నాగరాజన్న గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి అందరూ. అదేవిధంగా అంగం లక్ష్మణ్ సార్ కి తమ వంతు సహకరించారు మరియు తలకొండు వేయించి సహకరించారు. హనుమానికి శ్రీ బాల హనుమానికి సహస్రనామ తత్తుల్యం రామనామ స్మరణమే శ్రీ సీతారామచంద్ర భగవాన్ శరణం ప్రవత్తే హనుమానికి శ్రీ బాల హనుమానికి జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇందూరు నియోజకవర్గ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు 45వ డివిజన్ సోదర సోదరిమణులకు, స్థానిక కార్పొరేటర్కు, ఆకుల హేమలత శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు వేణు గారికి, ఇక్కడ విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మనందరికీ కూడా ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి ఉత్సాహం నింపుతున్న మన బ్రాహ్మణ పండితులు గారికి ముఖ్యంగా వారికి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభదినాల శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరికీ తెలుసు మనము హిందూ పండుగలలో, ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది శ్రీరామనవమి. ఎందుకంటే శ్రీరాముడు మనందరికీ జీవితంలో ఆదర్శం ఆయన ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు సాగుతాం. మరి ఈ సంవత్సరము 500 సంవత్సరాల తర్వాత
రావడం జరిగింది అయోధ్యలో. ఈ సంవత్సరము రామ భక్తులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో దేశవ్యాప్తంగా దాంట్లో ఈరోజు హిందూ నగరంలో పొద్దున కూడా చూస్తాం. ఏ వీధిలోకి వెళ్ళినా కానీ రామ జపమే రామమయమే. గత 10 సంవత్సరాల నుండి ముఖ్యంగా మన హిందూ ధర్మము దినదినాభివృద్ధి చెందుతూ పట్టించడంతో అవుతా ఉంది. భారతదేశం ఒక పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు ధర్మానికి మూలం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే రాబోయేది రామరాజ్యం భారతదేశం. ఎందుకంటే ఇక్కడ మనమందరం కూడా ధర్మాన్ని గౌరవిస్తాం, ఆచరిస్తాం, మనమందరం కూడా ఆశీర్వదిస్తాం. భవిష్యత్తులో ఒక నెల లోపల హిందూ ధర్మ రక్షకులు, హిందూ ధర్మాన్ని అభిమానిస్తున్న మీ అందరూ కూడా ఒక్కసారి మీ అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా నేను అందరూ కూడా కోరుతా ఉన్నాను. మంత్రులు గారు చెప్పినట్లు ఈరోజు ఎవరైతే మహానుభావుడు ఆయన వచ్చినందుకు అయోధ్యలో రామ మందిరం అని మనందరికీ తెలుసు. వారిని మీరందరూ కూడా భవిష్యత్తులో ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ శుభదినాన అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. Everybody